ఎప్పుడు కూడా ఎప్పుడు జరగలేదు. ఎన్టీఏ క్షమాపణ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం విచారణ సమస్యలు దానిపై వేసింది. ఇవాళ మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం సరికాదు. ఇది అభ్యసాసాపకమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాంతో పాటుగా 24 లక్షల మంది విద్యార్థులు ఒక పక్క నెల రోజుల నుండి పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటుగా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మేము విద్యార్థుల కోసం పోరాటాలు చేస్తున్నాం. మమ్మల్ని టెర్రరిస్ట్ కాదు, ఒక టెర్రరిస్ట్గా పోలీసు యంత్రాంగం పనిచేయడం సరికాదు. మీరు విద్యార్థుల సమస్యల మీద మేము పోరాటాలు చేస్తున్నాం. మాకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. 24 లక్షల మంది విద్యార్థుల గోస కేంద్ర ప్రభుత్వానికి పడుతుంది. విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ సమాజంలో డాక్టర్ల కోసం న్యాయమైన విద్యను అందించాలని చెప్పి కొట్లాడుతుంటే ఈ విధంగా పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం